స్టూడెంట్స్, ఈరోజు మనం రియల్ అనాలిసిస్లో 2024 ఏప్రిల్లో అడిగినటువంటి ఏపీ సెట్ ప్రాబ్లం మనము డిస్కస్ చేద్దాం అనమాట. 2024 ఏప్రిల్లో మనకు ఏపీ సెట్ మీద ఒక ప్రాబ్లం అడిగాడు రియల్ అనాలిసిస్లో. అది మనము డిస్కస్ చేద్దాం. అయితే అది ఆ ప్రాబ్లం డిస్కస్ చేసేటప్పుడు మనకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చూడండి, ఎందుకంటే చదివింటారు, మర్చిపోయిన వాళ్ళు ఉంటారు, ఓకే, రన్నింగ్లో ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ అందరినీ ఉద్దేశించి మనము చెప్తున్నాం కాబట్టి కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, స్కిప్ కాకూడదు. ఇంకా నేను ప్రాబ్లం స్టార్ట్ చేయలేదు. ఆ ప్రాబ్లం చెప్పేటప్పుడు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకోండి, నీకు బాగా మంచి పాత్రలో వెళ్తామన్నమాట. మనం నేను డైరెక్ట్గా ప్రాబ్లం చెప్పాను అనుకోండి, ఒక 60% తెలిసిండొచ్చు, 40% తెలియకుండా ఏందబ్బా ఇలా ఇట్లా రాస్తున్నాడు, కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే మన మన అకాడమీ ఏమిటంటే మ్యాక్సిమం 100కు 100% మనం ఎవరితోనూ సాటిస్ఫై చేయించలేకపోయినా కనీసం 90% సాటిస్ఫై చేపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఉంటాం ఎప్పుడు. ఓకేనా? రైట్. సో ఫస్ట్ మనము ఏమిటంటే ఈ సిరీస్ అంటే ఏమిటో మనం డిస్కస్ చేయాల్సింది. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లమ్ సిరీస్ మీద ప్రాబ్లం అనమాట. అందుకే ఫస్ట్ మనకు సిరీస్ అంటే ఏమిటో తెలియాలి. సిరీస్ అంటే ఏమిటంటే ఇది ఒక సీక్వెన్స్. ఇట్ ఈస్ ఎ సీక్వెన్స్ అనమాట. ఇప్పుడు ఈ సీక్వెన్స్లో చూడండి, ఇక్కడ నేను n=1 తీసుకుంటే u1 వస్తుంది, 2 తీసుకుంటే u2, u3, un అండ్ సో ఆన్. ఇక్కడ మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి మనకు. ఇవి ఓకే, సీక్వెన్స్లో ఉన్నటువంటి టర్మ్స్ ఇవన్నీ. మరి ఈ టర్మ్స్ను మనం ఏం చేయాలంటే అడిషన్ చేయాలి. ఎప్పుడైతే వీటిని అడిషన్ చేస్తున్నాం, ఎన్ని టర్మ్స్ని మనం అడిషన్ చేస్తున్నాము? ఇన్ఫైనైట్ టర్మ్స్ని అడిషన్ చేస్తున్నాం. దీన్నే మనం ఏమంటాం చూడండి, సిరీస్గా పిలవడం జరుగుతుంది. ఇది సిరీస్ అంటే దాని అర్థం. కాబట్టి సిరీస్ అంటే ఏంటో చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్స్. సమ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్స్. ఇక్కడ సీక్వెన్స్లో మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి. ఆ ఇన్ఫైనైట్ టర్మ్స్ను మనము కలపడమే సిరీస్ అంటే. అందుకే దాన్ని ఇట్లా రాసుకుంటాం కదా. చూడు, ఇక్కడ సమ్ కలపాల. ఎన్ని టర్మ్స్ను? ఇన్ఫైనైట్ టర్మ్స్. ఎక్కడ? సీక్వెన్స్లో ఉన్నటువంటి ఆ టర్మ్స్ను. దాన్ని మనం ఇలా రాసుకుంటాం అన్నమాట. ఓకే, కాబట్టి సిరీస్ యొక్క డెఫినేషన్ ఏమిటంటే సమ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్స్. సీక్వెన్స్లో ఉన్నటువంటి టర్మ్స్ యొక్క టోటల్ని మనం ఏమంటాము? సిరీస్ అంటాము. అక్కడ ఎన్ని టర్మ్స్ను మనము అడిషన్ చేస్తున్నామంటే ఇన్ఫైనైట్ టర్మ్స్ను అడిషన్ చేస్తున్నాం. కాబట్టి ఒక్కొక్కసారి ఈ సిరీస్ను మనం ఏమంటామంటే ఇన్ఫైనైట్ సిరీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏమి తప్పు లేదు. ఓకేనా? ఇప్పుడు మరి డెఫినేషన్ రాసుకుందామా? చూడండి, అప్పుడు డెఫినేషన్ మనం ఇలా రాసుకోవచ్చు కదా. డెఫినేషన్ చూడండి, ద సమ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్స్ is called series or infinite series. Infinite series. That is the meaning ఏమిటంటే చూడండి, ఇక్కడ u1, u2 అండ్ సో ఆన్, un అండ్ సో ఆన్. ఇవి సీక్వెన్స్లో ఉన్నటువంటి టోటల్ టర్మ్. ఇక్కడ సీక్వెన్స్లో ఉన్నటువంటి టర్మ్స్. అప్పుడు సిరీస్. కొందరు ఇలా కూడా రాస్తారు. ఇక్కడ సిరీస్ అంటే దాని u1 ప్లస్ u2 un ప్లస్ సో ఆన్. దిస్ ఈస్ సిరీస్ అనమాట. చూడండి, ఇప్పుడు సిరీస్ అంటే ఏమిటో మీకు తెలిసి వచ్చింది. అయితే నెక్స్ట్ మన డిస్కషన్ ఏంటంటే సెకండ్ పాయింట్ ఏమిటో డిస్కషన్ చూడండి. ఇక్కడ మనకు ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి కదా. ఈ ఇన్ఫైనైట్ టర్మ్స్ యొక్క మనం టోటల్ చెప్పాలా. ఇప్పుడు సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 + 3 + n ఉంది. అప్పుడు సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ చెప్పడం చాలా ఈజీ. అదే నువ్వు సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ చెప్పగలుగుతావా? ఓకే, చెప్పలేము. అప్పుడు మనం చెప్పాలంటే ఏం చేయాలా, అది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇన్ఫైనైట్ టర్మ్స్ యొక్క టోటల్ చెప్పాలంటే మనం ఏం చేయాలంటే ఎస్, ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది. అదే దీన్నే మనం ఏమంటాం చూడండి, ఇక్కడ మనము
సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్ అంటాడు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్ అంటాం దీన్ని. ఇది కీలకమైనది. కాబట్టి ఈ సిరీస్ లేదా ఇన్ఫైనైట్ సిరీస్ అని ఈ టాపిక్లో మనము ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంటే సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్కు మనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. ఎందుకంటే అదే కీలకమైనటువంటిది. సార్ మనం చాలా కొన్నిటికి వాడతాము, చాలా కొన్నిటికి వాడమంటే ఏంటంటే కొన్ని టెస్టుల్లోకి వెళ్తాం మనం. కొన్ని డైరెక్ట్గా ఇప్పుడు కాసి రూట్ టెస్ట్, లిమిట్ కంపారిజన్ టెస్ట్, లాగరిథమిక్ టెస్ట్ అని ఇట్లా రకరకాల టెస్టులు ఉన్నాయి కదా. అక్కడ టెస్టుల్లోకి వెళ్ళడం వల్ల ఇది ఒక్కోసారి మనకు కనిపించదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. బట్ ఒరిజినల్గా నువ్వు చేయాలంటే నువ్వు పార్సల్ సమ్ ద్వారా మనం చేయాల. పార్సల్ సమ్ చేయకుండా కొన్ని టెస్టులు ఎదురైతాయి మధ్యలో. ఆ టెస్టుల వల్ల ఏమిటంటే అది కన్వర్జెంట్ అవుతుందా, డైవర్జెంట్ అవుతుందా అంటే దాన్ని ఆ ఇన్ఫైనైట్ టర్మ్స్ యొక్క టోటల్ చెప్పగలుగుతామా, చెప్పలేమా, వితౌట్ సాల్వింగ్తో చెప్పే టెస్ట్ అనమాట. ఒరిజినల్గా మనం ఏం చేయాలో చూడండి. ఇక్కడ ఈ సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ను మనము ఇక్కడ చెప్పాలంటే నువ్వు సీక్వెన్స్ ఆఫ్ పార్సల్ సమ్ అనేది దాని ద్వారా చేయాల్సింది వస్తుంది. అసలు ఇది ఏంటి అంటే మీరు గమనించుకోండి. ఫస్ట్ S1 అంటాం. S1 అంటే ఇది ఎవరికి ఈక్వల్ తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్కి ఈక్వల్ అనమాట S1. తర్వాత మళ్ళీ మనం ఏం తీసుకుంటామంటే S2 అంటే చూడండి ఇక్కడ మనకు U1 ప్లస్ U2 అంటే సమ్ ఆఫ్ టూ టర్మ్స్. ఇక్కడ S2 ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఇక్కడ మనకు సిరీస్లో ఈ టూ టర్మ్స్ యొక్క టోటల్ వచ్చేస్తుంది S2 కనుక్కుంటే. S3 అంటాం. ఇప్పుడు చూడు ఇక్కడ ఎప్పుడైతే నువ్వు Sn కనుక్కుంటాం మనం, నువ్వు కనుక్కున్న తర్వాత n=3 పెట్టుకుంటే నీకు ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఈ సిరీస్లో ఈ 3 టర్మ్స్ యొక్క టోటల్ తెలిసిపోతుంది. అండ్ సో ఆన్ ఇలా వస్తూ ఉంటే చివరికి ఏమవుతుందో చూడండి. మనకి ఇక్కడ మనము n టర్మ్స్ యొక్క టోటల్ కనుక్కుంటాం. ఇదే U1 ప్లస్ U2 ప్లస్ UN. దీన్నే మనము సీక్వెన్స్ ఆఫ్ n పార్షియల్ సమ్ అంటాం. ఇది కీలకమైనటువంటి ఘట్టం. ఇదే చాలా కీలకమైనటువంటిది. ఇప్పుడు Sn అప్పుడు చూడు ఇక్కడ ఈ n టర్మ్స్ యొక్క టోటల్ కనుక్కుంటాం. ఇక్కడ ఈ n టర్మ్స్ ఉన్నాయి కదా, ఆ n టర్మ్స్ యొక్క టోటల్ కనుక్కుంటే n ప్లస్లో 10 పెడితే అక్కడ సిరీస్లో ఆ 10 టర్మ్స్ యొక్క టోటల్ తెలుస్తుంది. n=20 పెట్టామనుకోండి, n=20 పెట్టామనుకోండి, ఆ సిరీస్లో నీకు 20 టర్మ్స్ యొక్క టోటల్ వస్తుంది. 1,00,000 పెడితే 1,00,000 టర్మ్స్ యొక్క టోటల్ వచ్చేస్తుంది. మరి ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఈ పార్సల్ సమ్మే కదా, ఈ పార్సల్ సమ్మే కదా డిసైడ్ చేస్తాడేది. అందువల్ల Sn అనేటువంటిది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మీరందరూ బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం ఇలా కూడా రాసుకుంటాము. Sn దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా. R=1 to n UR అని రాస్తున్నా చూడండి. ఇక్కడ దీన్ని అప్పుడు R=1 పెట్టుకుంటే నీకు ఇలా, 2 పెట్టుకుంటే ఇలా, అండ్ సో ఆన్ n. దీన్ని ఇలా కూడా మనం రాసుకోవచ్చు, తప్పు లేదు. ఓకేనా? రైట్. ఇంకా నేను ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ కాలేదు మా పిల్లలు. బట్ ఒక ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఈ పార్సల్ సమ్ వల్ల ప్రయోజనం ఏమిటంటే చూడండి, ఇక్కడ నేను ఒక ప్రాబ్లం ఇస్తాను మీకు. n=1 to ∞ 1/2 హోల్ పవర్ n ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు చూడండి మనము n=2 పెట్టుకుంటే నీకు 1/2 ప్లస్ 1/2² ప్లస్ 1/2 క్యూబ్డ్ ప్లస్ 1/2 పవర్ n ప్లస్ ఇలా వస్తూ ఉంటుందా? ఇక్కడ ఈ ఇన్ఫైనైట్ టర్మ్స్ మనం కలపాలా. కాస్త జాగ్రత్తగా మీరు వినాలి. అప్పుడు మనం ఏం చేయాలో చూడండి. మనము ఎంత పార్సల్ సమ్ కనుక్కోవాలా. దీనికి డైరెక్ట్గా వస్తుంది కదా సార్ అంటే డైరెక్ట్గా వస్తుంది. ఫార్ములా వేస్తావు. ఆ ఫార్ములా ఎక్కడి నుంచి వస్తుంది? దీని ద్వారా వస్తుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు Sn చూడండి. Sn అంటే మనం ఇక్కడ n టర్మ్స్ యొక్క అడిషన్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు 1/2 ప్లస్ 1/2² ప్లస్ 1/2 పవర్ n. ఇది ఈ n టర్మ్స్ యొక్క టోటల్ చూడండి. ఇక్కడ మీరు అందులోనూ ఇది ఏ ప్రోగ్రెషన్ మీరు ఒకసారి గమనించుకోండి పిల్లలు. ఇది జామెట్రికల్ ప్రోగ్రెషన్ కదా. ఇది జామెట్రికల్ ప్రోగ్రెషన్ కాబట్టి ఇక్కడ మనకు 1/2 ఇట్లా కామన్ తీస్తున్నాను. అప్పుడు 1 ప్లస్ 1/2 ప్లస్ 1/2² ప్లస్ 1/2 పవర్ n-1. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ సో Sn=1/2 ఇంటూ
ఇక్కడ మనము సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కనుక్కోవాలి కాబట్టి ఫార్ములా ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్. ఇక్కడ ఏ అంటే మీ అందరికీ తెలుసు ఫస్ట్ టర్మ్ అని, ఆర్ అంటే దాని మీనింగ్ ఏమిటంటే కామన్ రేషియో, సెకండ్ టర్మ్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ లేదా థర్డ్ టర్మ్ డివైడెడ్ బై అట్లా. సో అప్పుడు ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ, ఇక్కడ మీరు గమనించుకోండి ఏ అంటే 1, ఇక్కడ 1 మైనస్ ఆర్ అంటే ఏమిటంటే 1/2 హోల్ పవర్ ఎన్ డివైడెడ్ బై 1 మైనస్ ఆర్. ఇక్కడ ఉన్నటువంటి 1/2కు ఇక్కడ ఉన్నటువంటి 1/2కు క్యాన్సిల్ చేస్తే ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ మనకు 1 మైనస్ 1/2 హోల్ పవర్ ఎన్ వచ్చేసిందా పిల్లలు, గమనించినారా? ఇది ఇంకా ఇది ఎప్పుడైతే నువ్వు కనుక్కోగలిగినావో ఇంకా నువ్వు జెట్ స్పీడ్లో వెళ్ళగలుగుతావు. జెట్ స్పీడ్లో అంటే నాకేమిటి చూడు, ఎన్ ఇజ్ ఈక్వల్ టు 10 పెట్టేసుకుంటే, ఇక్కడ ఎన్ దగ్గర 10 పెట్టాను అనుకోండి, ఇక్కడ మీరు గమనించుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మొత్తం ఎన్ టర్మ్స్ యొక్క టోటల్ వచ్చేస్తుంది. నువ్వు కల్పన అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి మనము ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇన్ఫైనైట్ టర్మ్స్ ఎక్కడ నాకు అడిషన్ కావాలా, అప్పుడు ఎస్ ఇన్ఫినిటీ కదా. అప్పుడు ఏమవుతుందో చూడప్పుడు మనకు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 మైనస్ 1/2 హోల్ పవర్ n. సో అప్పుడు 1 మైనస్ ఇక్కడ 1/2 హోల్ పవర్ n అంటే దాని వాల్యూ 0 వస్తుంది. ఇక్కడ ఏంటంటే దానికి ఒక లిమిట్ కాన్సెప్ట్ ఉంది. మా పిల్లలు బాగా జాగ్రత్తగా వినండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ a బై b హోల్ పవర్ n అనుకోండి, దాని వాల్యూ 0 వెన్ a లెస్ దాన్ b. ఒకవేళ a గ్రేటర్ దాన్ b అయింది అనుకోండి, దాని వాల్యూ ఇన్ఫైనైట్. ఏ వాల్యూ b వాల్యూ ఈక్వల్ అయింది అనుకోండి, దాని వాల్యూ 1 వచ్చేస్తుంది. ఇక్కడ మీరు గమనించుకోండి, ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మీరు బాగా గమనించుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇది a ఇది b, a వాల్యూ 1 b వాల్యూ 2, అప్పుడు a లెస్ దాన్ b కదా. అప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఉంది కదా, కాబట్టి దీని వాల్యూ మనకి ఎంత అవుతుంది, 0 వస్తుంది. అందుకు నేను 0 రాసినాను. కాబట్టి అప్పుడు ఎస్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత వచ్చింది, నీకు 1 వచ్చింది. దాని అర్థం ఏమిటంటే ఇదే కదా, n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ 1/2 హోల్ పవర్ n. అంటే ఆ జామెట్రికల్ ప్రోగ్రెషన్ యొక్క ఆ ఇన్ఫైనైట్ టర్మ్స్ యొక్క టోటల్ ఎంత వచ్చింది చూడండి, 1 వచ్చిందా. మరి ఎవరి ద్వారా చెప్పగలిగినాం పిల్లలు, పార్షియల్, అదే కదా, సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్ ద్వారా కదా మనం చెప్పగలిగిండే. కాబట్టి ఎవరు ఇంపార్టెంట్ రోల్ ప్రదర్శిస్తున్నారు అక్కడ, ఎస్ఎన్. అంతేకాదు దాని పాత్ర ఇంకా అద్భుతమైన పాత్ర పోషిస్తుంది అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు ఇప్పుడు ఈ ఎస్ఎన్ అనేటువంటిది కన్వర్జెంట్ అయింది అనుకోండి, ఎస్ నీ దగ్గర ఉన్నటువంటి సిరీస్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. ఒకవేళ ఇది డైవర్జెంట్ అయింది అనుకోండి, అప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి సిరీస్ కూడా డైవర్జెంట్ అవుతుంది. ఒకవేళ నీ దగ్గర ఉన్నటువంటి సిరీస్ ఆస్కిలేటర్ అయిందనుకోండి, ఎస్ ద సిరీస్ ఆల్సో ఆస్కిలేటరీ. కొందరు డౌట్ వస్తుంది, సార్ మామూలుగా అడిషన్ కదా మనం చేస్తూ ఉండేది, అడిషన్లో ఆస్కిలేటర్ ఏంటి సార్? ఆస్కిలేటర్ అంటే వెనక్కి వెళ్ళడం ముందుకు వెళ్ళడం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 మైనస్ 1 హోల్ పవర్ n అనమాట. ఇక్కడ నేను ఎన్ని ఆర్డర్ నెంబర్లు కలుపుతున్నాను, 3. అప్పుడు చూడండి, నాకు 1 పెడితే ప్లస్ -1, n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టుకుంటే +1 అగైన్ -1 వచ్చిందా. అలాగే చూడండి, n ఈజ్ ఈక్వల్ టు 1 to 2 నేను ఇట్లా ఎన్ని నంబర్లు ఇక్కడ మనం చూడండి ఈవెన్ నంబర్స్ తీసుకుంటాం అట్లా. అప్పుడు చూడండి, n ఈజ్ ఈక్వల్ టు -1 పెట్టుకుంటే -1, n ఈజ్ ఈక్వల్ టు 2 + 2. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని, ఇక్కడ ఆడ్, n అంటే ఆడ్, ఇక్కడ n అనేది ఈవెన్, సారీ 0 వస్తుంది, సారీ -1 అంటే కూడా +1 కదా, 0 వస్తుంది. చూసారా, ఆ సిరీస్లో మనం అక్కడ ఆడ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు దాని వాల్యూ -1, ఈవెన్ నెంబర్స్ తీసుకున్నప్పుడు దాని టోటల్ నీకు 0 వచ్చిందంటే అప్పుడు ఏమవుతుంది, ఆస్కిలేటర్ అవుతుంది. కాబట్టి ఎస్ఎన్ అనేది ఆస్కిలేట్ అయితే అప్పుడు నీ దగ్గర ఉన్న సిరీస్ కూడా ఆస్కిలేట్ అవుతుంది. ఇది నీకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లంకు అద్భుతమైన క్లారిటీ వస్తుంది. ఎందుకు నేను ఎస్ఎన్ కనుక్కుంటున్నాను,
ఎందుకు లిమిట్ మనం లిమిట్ ఎంటెన్స్ టు ఇన్ఫినిట్ అప్లై చేస్తున్నాము. ఎవ్రీథింగ్ నీకు బాగా స్పష్టత వస్తుంది. అందువల్ల ఒక వీడియో లెంతీగా ఉన్నదని మీరు అనుకోకూడదు ఎప్పుడు. నీకు సబ్జెక్ట్ కావాలి, సబ్జెక్ట్ తెలుసుకోవాలన్నప్పుడు జాగ్రత్తగా బాగా నోట్స్ పెట్టుకొని పాయింట్ టు పాయింట్ రాసుకుంటూ వస్తావు అనమాట. ఓకేనా? ఇది ప్రాబ్లంకు ముందు మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనమాట. చూడండి, ఇది మనకు ఏపీ సెట్లో అడిగినటువంటిది 2024 ఏప్రిల్లో జరిగినటువంటి అడిగాడు. ఇక్కడ ఏమిస్తున్నాడంటే ప్రాబ్లం సమ్మేషన్ ఆఫ్ n is equal to 1 to infinity 1 by n into n plus 1 and n plus 2 అడుగుతున్నాడు. జనరల్గా మీరు కాస్త బాగా గమనించుకోండి, ఇక్కడ ఇవన్నీ లీనియర్ ఫ్యాక్టర్స్ కదా. ఈ లీనియర్ ఫ్యాక్టర్స్ కాబట్టి పార్షియల్ ఫ్రాక్షన్స్ ద్వారా మనం వెళ్ళాలి, వీటికి పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కోవాలి. కానీ ఆ పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ను మనం అప్లై చేస్తే ఏమవుతుందంటే మధ్యలోకి వచ్చేపాటికి కొన్ని టర్మ్స్ను అబ్జర్వేషన్ దగ్గర కొద్ది కన్ఫ్యూజన్ మొదలవుతుంది. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ మనం దాటుకోవాలంటే మీకు మంచి బెస్ట్ మెథడ్ ఇస్తాను, ఆ బెస్ట్ మెథడ్ ఫాలో అవ్వండి. ఇది ప్రొసీజర్ చెప్తున్నా ఫస్ట్ మీకు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు షార్ట్ కట్ చెప్తా, అది మీరు ఎగ్జామినేషన్లో వాడుకోండి. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ. సో నేను ఫస్ట్ నా టార్గెట్ ఏంది? ఎస్ఎన్ చెప్పాను. ఎందుకు ఎస్ఎన్ మీకు తెలిసిపోయింది. ఇక్కడ ఈ సిరీస్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? మనకు ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి. దాని టోటల్ చెప్పాలా. దాని టోటల్ చెప్పాలంటే నీకు ఎవరు కావాలా? ఎంత పార్సల్ సమ్మె కదా మనకు కావాల్సింది. దాన్ని ఎలా రాసుకుంటామని చెప్పాను మీకు. r is equal to 1 to n. ఇది సీక్వెన్స్ కదా. ఇది un అనే సీక్వెన్స్ కదా. కాబట్టి 1 by r into r plus 1 into r plus 2. ఇది ఎస్ఎన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే చూడండి దీనికి. సో ఎస్ఎన్ ఈక్వల్స్ టు చూడండి ఆర్ ఈక్వల్స్ టు 1 to n. ఇప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్తగా గమనించుకోండి. ఇక్కడ మనకు లాస్ట్ టర్మ్ ఏముందో 2 ఉందా. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఒక 2ను పైన రాసుకుంటున్నాను, ఒక 2ని కింద రాసుకుంటున్నాను. దేర్ ఇస్ నో చేంజ్ అవర్ వాల్యూ. కాబట్టి ఇమీడియట్గా నేను ఏం చేస్తున్నానంటే ప్లస్ ఆర్ను కలుపుతున్నాను, మైనస్ ఆర్ను కూడా సబ్ట్రాక్షన్ చేస్తా. వాల్యూలో ఎలాంటి మార్పులు లేవు, దేర్ ఇస్ నో ఎనీ చేంజెస్. కాబట్టి కింద ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ 1 ఆర్ ప్లస్ 2. చూడండి, ఇట్లా చేస్తే నీకు ఈజీగా వితౌట్ కన్ఫ్యూజన్తో నీకు ఆన్సర్ చాలా స్పష్టంగా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 to n. ఇప్పుడు మీరు గమనించుకోవడమా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a మైనస్ బి బై ఏ ఇంటూ బి ఉందనుకోండి. అప్పుడు ఏకి క్యాన్సిల్ చేస్తే నీకు 1/bనా. అప్పుడు బీకి క్యాన్సిల్ చేస్తే నీకు 1/a కదా. మనం స్ప్లిట్ చేస్తున్నామా. అదే పద్ధతి ఇక్కడ ప్రయోగించండి. అదే మెథడ్ ఇక్కడ అప్లై చేస్తే చూడు, ఇక్కడ r+2కు r+2కి క్యాన్సిల్ చేస్తే నీకు ఇక్కడ మిగిలేది ఏమిటంటే 1/r ఇంటూ r+1. ఇక్కడ ఆర్కి క్యాన్సిల్ చేస్తే నీకు ఇంకా మిగిలేది ఏమిటంటే r+1 ఇంటూ r+2. ఓకేనా? ఎస్, ఇంకా అయిపోయింది ప్రాబ్లం. ఇంకా ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ చూడ, ఇక్కడ ఆర్ యొక్క వాల్యూలు 1 2 1 2 3 3 అండ్ సో ఆన్. n minus 1 ఇంటూ n. n minus 1 ఇంటూ n. ఇప్పుడు మీరు గమనించుకోండి, ఇక్కడ ఆర్ వాల్యూ 1 2 3 ఖచ్చితంగా నువ్వు n-1 లాస్ట్లో n-1 ఎన్కు ముందు n-1 కూడా రాయండి. ఎందుకంటే స్పష్టత వస్తుంది, కన్ఫ్యూజ్ ఉండదు, బాగా క్లారిటీ వస్తుంది, వివరణ నీకు స్పష్టంగా అర్థమవుతుంది n-1 రాయడం వలన. సో అప్పుడు ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 to n. ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 to n. ఇంకా 1 to n అవసరం లేదు, ఆల్రెడీ అయిపోయింది కదా. చూడండి ఇక్కడ ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి పిల్లలు. ఆర్ ఇస్ ఈక్వల్ టు మనం ఎంత తీసుకుంటున్నాం చూడండి. ఇక్కడ నేను 1 తీసుకుంటే 1/1 ఇంటూ 2 మైనస్ ఇక్కడ ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటే నీకు 1/2 ఇంటూ 3. ఆర్ వాల్యూ 1 తీసుకుంటే ప్లస్ ఆర్ వాల్యూ 2 తీసుకుంటే 1/2
2 ఇంటూ 3 మైనస్ 3 ఇంటూ 4 చూసారా, ప్లస్ ఆన్ అని నేను n దగ్గర n-1 పెట్టుకుంటా, r దగ్గర n-1 పెట్టుకుంటే ఫస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. n-1 పెడితే నాకు ఏమొస్తుందో చూడండి, 1/n ఇంటూ ఇక్కడ n దగ్గర n-1 పెట్టుకుంటే నాకు ఏమొస్తుంది ఇక్కడ, నాకు n అని వచ్చేస్తుంది. పక్కన నాకు ఎంత అవుతుందో చూడండి, ఇక్కడ నాకు n-1 ప్లస్ ఇక్కడ మైనస్, ఇక్కడ r దగ్గర n-1 పెట్టుకుంటా, ఇక్కడ పెట్టుకుంటా, అప్పుడు నాకు n ఇంటూ n-1. ఇక్కడ r దగ్గర n-1 పెట్టుకుంటే ఎంత వస్తుందో చూడండి, ఇక్కడ నాకు 1/n ఇంటూ n+1 ప్లస్ ఇంకా లాస్ట్లో మనం ఏం చేస్తామంటే r = 1ను సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు నీకు ఎంత అవుతుందో చూడమ్మా, n ఇంటూ n+1 మైనస్ ఇక్కడ r ప్లేస్లో n పెడితే ఆ విధంగా వస్తుంది. ఇక్కడ r దగ్గర n పెట్టుకుంటా వస్తే లాస్ట్లో 1/n ఇంటూ n+1 ఇంటూ n+2 బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు చూడండి ఇక్కడ మైనస్ 2 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 3 అట్లా అన్నీ క్యాన్సిల్ అయిపోతుంది. చూడు ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది, రెండు ఇక్కడ క్యాన్సిల్ అయిపోతున్నాయా, అన్నీ ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ రిపిటేషన్ వస్తాయి, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్ వస్తాయి. కానీ మొదటి టర్ము లాస్ట్ టర్ము మాత్రము రిపిటేషను కావు. కాబట్టి అప్పుడు Sn = మనకి ఏం మిగిలిందో చూడండి, మనకు 1/2 ఇంటూ 1 మైనస్ 1/n+1 ఇంటూ n+2 మిగిలింది. ఇది Sn అంటే. ఇప్పుడు దీని నుంచి నువ్వు చూడు, n = 10 పెట్టుకో, n = 1,00,000 పెట్టుకో, నీకు ఇచ్చినటువంటి ఆ సిరీస్లో ఆ 1,00,000 టర్మ్ యొక్క టోటల్ చెప్పేయచ్చు. ఇప్పుడు మనం ఎన్ని టర్మ్స్ యొక్క టోటల్ చెప్పాలా, మన టార్గెట్ ఇన్ఫైనైట్ టర్మ్స్ యొక్క టోటల్ చెప్పాలి. కాబట్టి లిమిట్ n → Sn. అప్పుడు చూడండి మనకు 1/2 ఇక్కడ ఇంటూ 1 మైనస్, అప్పుడు మనం లిమిట్ ఇక్కడే కదా ఉపయోగించాల్సింది, లిమిట్ n → 1/n+1 ఇంటూ 1/2 కదా, ఇక్కడ ఏమ్మా ఇక్కడ 1/2 కదా, 1/1 ఇంటూ 2 1/2 కదా, రైట్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 1/2. సో ఇక్కడ మనకు n+2 వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనము n వాల్యూ మనం ఎంత అప్రోచ్ చేస్తాం చూడండి, ఇక్కడ మనం n ఈజ్ అప్రోచ్ టు ఇన్ఫినిటీ కాబట్టి కాబట్టి టోటల్ వాల్యూ మనకు ఈ టోటల్ వాల్యూ ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. చూసారా, దేర్ ఫోర్ లిమిట్ n → Sn అంటే అర్థం ఏం తెలుసునా, ఆ ఇన్ఫైనైట్ టర్మ్స్ యొక్క టోటల్ అది, దట్ ఈస్ 1/n ఇంటూ n+1 n+2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/2 ఎంత వస్తుంది నీకు, 1/4 కదా. దట్ ఈస్ అవర్ ఆన్సర్. నాకు తెలిసి 4th ఆప్షన్లో ఇచ్చినట్టున్నాడు ఎగ్జామినేషన్లో. ఇది ప్రొసీజర్. దానికి షార్ట్ కట్ చూడండి, షార్ట్ కట్. సో మనకు షార్ట్ కట్స్ను ఒకసారి ఆలోచిస్తే చూడండి, n = 1 to infinity 1/n ఇంటూ n+1 n+2 అండ్ సో ఆన్ n+k ఇలా ఉందనుకోండి. అప్పుడు దానికి షార్ట్ కట్స్ ఏంటో చూడండి, ఇక్కడ దాని యొక్క షార్ట్ కట్స్ వచ్చేసి 1/k ఇంటూ k ఫ్యాక్టోరియల్, 1/k ఇంటూ k ఫ్యాక్టోరియల్. చూసారా, k అంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇది షార్ట్ కట్స్ ఫార్ములా, సింపుల్గా వచ్చేస్తుంది. బట్ అది నాలెడ్జ్, ఇది ఎగ్జామ్లో నీకు మార్కులు. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇదే ప్రాబ్లమే మనకు ఏం అడుగుతున్నట్టు ఇక్కడ, n = 1 to infinity 1/n ఇంటూ n+1 n+2 అడుగుతున్నాడా. అప్పుడు దీని వాల్యూ ఎంత, k కదా. అప్పుడు k వాల్యూ మనకి ఎంత అవుతుందో 2 కదా. సో ఆన్సర్ ఏమిటి చూడండి, ఇక్కడ మనకు 1/2 ఇంటూ 1/2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 కాబట్టి మీ ఆన్సర్ 1/4 కదా. కాబట్టి కొన్ని ప్రాక్టీస్ కోసం మీరు చేసుకోండి. అప్పుడు దీని ఆన్సర్ చెప్పండి.
n is equal to 1 to infinity 1 by n ఇంటూ n ప్లస్ 1. ఒకసారి సిఎస్ఆర్ నెట్కి అడిగినాడు ఆ ప్రాబ్లం. ఇది కన్వర్జెంట్ డైవర్జెంట్ అని అడుగుతున్నాడు దాన్ని. ఇది కన్వర్జెంటే కదా, అప్పుడు ఇది టోటల్ చూడండి అక్కడ. నెక్స్ట్ n is equal to 1 to infinity 1 by n into n plus 1 n plus 2 and n plus 3. ఓకేనా, ఇది కూడా మీరు చేసుకోండి. డైరెక్ట్ షార్ట్ కట్స్లో ఉపయోగించుకోండి. ప్రొసీజర్ ఎలా చేయాలో మీకు తెలిసిపోయింది. ఓకేనా, కాబట్టి మరిన్ని వీడియోలతో మనం రేపు తెలంగాణ సెట్కి సంబంధించినటువంటి రియల్ అనాలిసిస్ ప్రాబ్లమ్స్ మనం చెప్తాము. రేపు బుధవారం నుంచి డైరెక్ట్ లైవ్ క్లాసెసే ఉంటాయి. లైవ్ ఈ తెలంగాణ సెట్కు ఉంటుంది. మళ్ళీ అది ఆ పరీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు సిఎస్ఆర్ నెట్ కూడా మనం డైరెక్ట్గా లైవ్ క్లాసెస్ ఇస్తాము. ఓకేనా, రైట్. ఇప్పుడు కొన్ని ప్రీవియస్ ప్రాబ్లం కాబట్టి అది డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాను. బాగా ఓపిక్గా వినాల, బాగా రాసుకోండి పాయింట్ టు పాయింట్. కాబట్టి నేను ఎప్పుడు డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ కాలేము కొన్ని ప్రాబ్లమ్స్కి. ఓకేనా, లెంతీగా ఉంది వీడియో అనుకోద్దండి. ఓకే, థ్యాంక్ యూ.